వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామణ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభరితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగుల ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా విపరీతంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన జోలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ప్లస్ పాయింట్ లోనే ఉంది. ఎందుకంటే 6 గ్రహాలు యోగిస్తున్నాయి. 6 గ్రహాల్లో కూడా ఏది ఇబ్బంది పెట్టదు. మంచి యోగంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు. ధనలాభం బాగా ఉంది. ధన సమృద్ధిగా అందుతుంది. ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో భారం అతిగా స్టూడెంట్స్ కి, ఉద్యోగస్తులకు కానీ, ఉద్యోగస్తులకైతే పై వాళ్ళు భారం అధికారికం, వాళ్ళ గురించి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పని వాళ్ళతో కూడా సమస్యలు వస్తాయి. ఇంట్లో కూడా విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెడతారు, బాగా చదువుకుంటారు. ఏదైనా మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా వెళ్ళండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఎట్టి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా బాగుంది అని అనుకుంటారు, కానీ ఏదో ఒక ఇబ్బంది కనపడుతూనే ఉంటుంది. ఈ రాశిలో కూడా మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల వాళ్ళు ఈ రాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఈ 3 నక్షత్రాల వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఉద్యోగాల్లో ఇబ్బందులు వస్తుంటే ఉద్యోగాలు వేగా ఆహారపడుతున్నారు, లేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుద్ర వాళ్ళైతే మానసిక ఆందోళన, ఆరోగ్యంలో సమస్యలు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. మృగశిర వాళ్ళకు కూడా వివాహాలు కాకుండా మరేమంటే ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారు. గ్రహ దోషాలకి రెమెడీ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి పెరుగుతూనే ఉంటాయి. ప్రయాణాలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి. అప్పుడప్పుడు గృహంలో కూడా శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. శుభయోగాలు బాగా కలుగుతూ ఉంటాయి. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇళ్లలో కూడా పెద్దలు చెప్పినట్లుగానే ప్రతి పని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మిథున రాశి వాళ్ళకి అప్పుడప్పుడు కళత్ర సుఖం ఉండదు. కళత్ర దోషం ఇబ్బంది పడుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఏదో ఒక విషయంలో చికాకు పడుతూనే ఉంటారు ఈ రాశి వాళ్ళు. అందుకని ఈ రాశి వాళ్ళు ప్రతి కూడా జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలు బాగుంది, టైం బాగానే ఉంది కాబట్టి భయపడకని నెలంతా కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక రెమెడీ అంటూ ఉంటుంది. చక్కగా స్వామివారిని పూజ చేసుకోండి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకుంటూ ఉండండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ముందన్నప్పుడు చేయాలి, శనికి తేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతుల దోషం ఉంటుంది, కొంచెం శుక్ర దోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే వృషభరాశి వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్ గా లేవు. లేకపోయినా కూడా వాళ్ళు కూడా
అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ, రవిగ్రహ దోషం కానీ, ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి, ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడతారో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి, అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతోపాటు ఆ హోమంలో ఉండాలు చేసి వేయండి. వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 29 దాకా ఏళ్ళనాడిసలు స్టార్ట్ అయింది. ఏళ్ళనాడిసలు స్టార్ట్ అయినప్పటినీ కూడా చికాకు పడుతూనే ఉన్నారు. కానీ గురుబలం ఉంది కాబట్టి భయపడకండి, గురువు మంచి యోగాన్ని ఇస్తాడు. శనికి మీనరాశి వాళ్ళకి వివాహాల ప్రయత్నం చేయండి, అయిపోతే. ఈ రాశిలో చదువుల విషయంలో ఈ రాశి కొట్టిన రాశి లేదు. బాగా చదువుతారు, బాగా మంచి ప్రయోజనం పొందుతారు, మంచి మాస్టర్ చేస్తారు. ఎడ్యుకేషన్లో మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది రాశి వాళ్ళకి. ఇబ్బంది అంటే ఏమీ లేదు. కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అయినా కూడా భయపడకండి. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. అది కొంచెం గ్రహించుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు తెలియదు, మీరు అనుకుంటారు అంతా మన వాళ్ళే అని ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచన అనేది తగదు. ఎందుకంటే కొంతమంది అనుకున్న దానికంటే వేరే విధంగా ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇవ్వకపోవటం, ధనమాలు చేయడానికి కూడా ముందుంటారు. కానీ మీరు ఎవరికైనా ధనం ఇస్తే ధనం రాదు. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు ఉంది. చిన్న చిన్న చికాకులే, కొంచెం కాళ్ళకు సంబంధించిన చికాకులు, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు దయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏ హోమాలు చేద్దామా, ఏ పూజలు చేద్దామా, దాదన్మాలు చేద్దామా, ఎలా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి అధిపతి గురువు. ఈ గురువుకి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన, దైవారాధన చేయడం అంటే కూడా మంచి ఆలోచన చేస్తుంటారు. ఏ వాళ్ళైనా సరే దేవుణ్ణి ఎక్కువ పూజ చేస్తారు. అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏళ్ళాడినా కూడా పెద్ద ఇబ్బంది ఏం పట్టదు. కొంచెం ఇబ్బందులు పడ్డప్పటికి కూడా ఆఫ్లై బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా నవగ్రహాల ప్రదర్శన చేస్తూ ఉండండి. శనికి శనివారం నాడు నవగ్రహ ప్రదర్శన చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి, శనికి నూనె వేసి అభిషేకం చేయండి. చేసి కొంచెం నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి 7 సార్లు ప్రదర్శన చేశారండి. అలా చేసినట్లయితే ఈ దోషాలను తొలగిపోతాయి అని. అంతేగాని శని దోషంలో ఉన్నాము మనం ఏంలే అనే బాధపడి ఇంట్లో కూర్చోకండి. శని ఏదైనా దోషంలో ఉన్నప్పుడే తగ్గ పరిహారం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ వీళ్ళకి గురు నక్షత్రం కాబట్టి ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా పూజ చేయండి. ఆవుపాలు అభిషేకం చేయించండి. శనగలు నానేసి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టండి. చేసినట్లయితే అదొక స్వామివారికి మీకు చేసిందంటూ దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, ఈశ్వరుడే. ఆయనకి శనిశ్వరు చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు. ఈటిపాలు తగ్గిపోతే ఫ్యామిలీ బాగుంటుంది. మంచి మంచి గృహాలు కొనుక్కుంటారు, మంచి వ్యాపారాలు చేస్తారు, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు.